భక్తి శ్రద్ధలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలను సోనిపేట కుల మతాలు తేడా లేకుండా ఘనంగా నిర్వహిస్తున్నాయి. వాడవాడలా గణేష్ మండపాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భూలోక కైలాసంగా తీర్చిదిద్దారు. భక్తి పాటలను, గణేష్ సూత్రాలను మైకుల ద్వారా వినిపిస్తూ ఆయా ప్రాంతాలు అలౌకిక ఆధ్యాత్మిక దీప్తి వెలుగొందుతుంది. ఉదయం తమ ఇంట గణపతి వ్రతాన్ని నిర్వహించుకుని సాయంత్రం కుటుంబ సమేతంగా గణేష్ మండపాల దర్శనార్థం భక్తుల రాకతో వినాయక మండప ప్రాంతాలన్నీ కూడా సందడి నెలకొన్నాయి. ఒక పక్క పురోహితుల వేద మంత్రాల ఘోష, మరోపక్క భక్తులు ఆలపిస్తున్న గణపతి నామాలు, గణపతుల దర్శనార్థం విచ్చేసిన భక్తులకు మరింత ఆధ్యాత్మిక భావనలు ద్విగుణీకృతమయ్యాయి. వినాయకుడు ఒక మండపంలో శివుని రూపంగా, మరొక మండపంలో 6 చేతులతో సింహాసనారూఢుడై గజవాహనంపై, నంది వాహనంపై, గరుడ వాహనంపై ఇలా రకరకాల భంగిమలతో భక్తులకు అనుగ్రహించారు. పెద్దలు, అధికారులు, పోలీసు వారి సహకారంతో నిర్విఘ్నంగా గణతంత్ర నిమజ్జనము సక్రమంగా జరిపినాము. వారికి మా కృతజ్ఞతలు. ఈ నెల 31న ఆదివారం నాడు మన గణేష్ నిమజ్జనము యథావిధిగా జరుగుతున్నది. భక్తులందరూ గణేష్ నిమజ్జనానికి పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఓం గణేశాయ నమః. మేము గత 4 సంవత్సరాల క్రితము నుంచి 4 సంవత్సరాలు గణేష్ స్వామి విగ్రహం పెట్టుకుంటున్నాము. చాలా బాగా జరుగుతుంది. పిల్లలతో పెట్టుకున్న విఘ్నేశ్వరుడు చాలా సహకరించి బాగా చేస్తున్నాము. అందరూ చాలా బాగా సహకరించినారు. ఆదివారం నిమజ్జనానికి భక్తులు, ప్రజలు అందరూ చాలా సహకరించి